నరసరావుపేట మోటార్ వెహికల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ అలీ, వైస్ ప్రెసిడెంట్ ఓబుల్ రెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా వలి మేస్త్రి, ట్రెజరర్ కరీముల్లా, మరో 20 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నరసరావుపేట ఆటో నగర్ ఏర్పాటు కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నామని, యూనియన్ నాయకులందరూ సమిష్టిగా పోరాడి ఆటో నగర్ను ఏర్పాటు చేసుకోవాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో మెకానికులు పాల్గొన్నారు. నా పేరు ఆలీ మేస్త్రి అండి. నరసరావుపేట ఆటో నగర్ యూనియన్కి మొన్న గత 11వ తారీఖున ఎలక్షన్స్ పెట్టాలని మా యూనియన్ వాళ్ళంతా భావించి ఎలక్షన్స్ పెట్టారు. తర్వాత అందరూ కలిసి 540 మంది సభ్యులు మొత్తం కలిసి ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. సెక్రటరీగా మా టాటా షెడ్ మేస్త్రి శ్రీనివాస్ రెడ్డి మేస్త్రిని ఎన్నుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్గా ఓబుల్ రెడ్డి మేస్త్రి గారిని, జాయింట్ సెక్రటరీగా చెరువులో కార్ మెకానిక్ వలి మేస్త్రి గారిని, మరియు మా ట్రెజరర్గా ఫౌండరీ కర్ముల్లా మేస్త్రి గారిని, ఇంకా ఒక 20 మంది టీం సభ్యుల్ని, కమిటీ మెంబర్లని ఎన్నుకున్నాము. ఇదంతా ఏంటంటే ఏకగ్రీవంగా ఎన్నుకైంది. అందరు సభ్యులు వచ్చి ఓటు విధానం ద్వారా కాకుండా ఏకగ్రీవంగా తీర్మానం చేసేసి దీన్ని మనం ఫామ్ చేసేసుకున్నాము. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం మాకు ఆటో నగర్ సాధన. ఎమ్మెల్యే గారి దగ్గరికి తిరిగి ఆయన పర్మిషన్తో వివిధ శాఖల దగ్గర తిరిగి ఆటో నగర్ సాధించుకోవడానికి అనువుగా ఆయనకు అనుకూలంగా ఉండి మా యొక్క అతిపెద్ద పని అయినటువంటి ఆటో నగర్ పని చేసుకొని పల్నాడు జిల్లాకి ఈ ఆటో నగర్ని ఒక మణిహారంలాగా తీర్చిదిద్దడానికి మేమంతా కృషి చేయడానికి ఈ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అజెండా ఆటో నగర్ సాధన. ఆటో నగర్ సాధన సమితి అనే పేరు పెట్టాలనుకుని కూడా మా ఆల్రెడీ రిజిస్టర్ నెంబర్ ఉండడం వల్ల అదే పేరు మీద ఈ ఆటో నగర్ ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మనకి మన ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారి ఆఫీస్ ముందు బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు నరసరావుపేటకి ఆటో నగర్ లేని అంశం ప్రస్తావనకు తెచ్చి మా యొక్క కూటమి గెలవంగానే నరసరావుపేట పల్నాడు డిస్టిక్కి మీకు బహుమానంగా ఆటో నగర్ ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఈ కమిటీ కూడా మా యొక్క ఎమ్మెల్యే గారిని తీసుకొని సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తిరిగి ఆటో నగర్ కోసం మా సమస్యలు వాళ్ళకి విన్నవించుకొని ఒక మెమోరాండం ఇచ్చి వాళ్ళ ద్వారా మేము ఆటో నగర్ సాధించుకుందామన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాము.